సమైక్య పాలనలో తెలంగాణ సాహిత్యం కావచ్చు, సంస్కృతి కావచ్చు పూర్తిగా నిరాదరణకు గురి కావడం జరిగింది. ఇప్పుడు మనం స్వరాష్ట్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదట మన రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షల కోసం మరి నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది. ఈ గ్రూప్ 2 పరీక్షల కోసం పోటీ పడేటువంటి అభ్యర్థుల సంఖ్య సుమారు 8 లక్షలుగా ఉన్నది. ఏ తెలంగాణ సాహిత్యం, ఏ తెలంగాణ సంస్కృతి అయితే మరి సమైక్య పాలనలో పూర్తిగా నిరాదరణ గురి కావడం జరిగిందో, ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్లో ఇవాళ తెలంగాణ సాహిత్యాన్ని కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి కావచ్చు పెద్దపీట వేయడం జరిగింది. ఇవాళ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్లో పేపర్ 1లో 7వ అధ్యాయంలో తెలంగాణ సమాజం, తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళలకు సంబంధించినటువంటి అంశాలను గురించి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పేపర్ 4లో కూడా ఈ తెలంగాణ సాహిత్యానికి సంబంధించినటువంటి, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాల గురించి పేర్కొనడం జరిగింది. మొత్తం మీద గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే తెలంగాణ సాహిత్యానికి, సంస్కృతికి సంబంధించి సుమారు 15 నుండి 20 మార్కులకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే సుమారు 15 నుండి 20 ప్రశ్నలు తెలంగాణ సాహిత్యం నుండి, సంస్కృతి నుండి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు తెలంగాణ సాహిత్యాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ సంస్కృతిని కూడా అధ్యయనం చేసి సమగ్రంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇవాళ తెలంగాణ సాహిత్యాన్ని మనం అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా ఎక్కడి నుండి ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే తెలంగాణ సాహిత్య చరిత్రను డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా డాక్టర్ ముదిగొండ సుజాత రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా డాక్టర్ ఎస్వి రామారావు గారు కావచ్చు, వీరు తెలంగాణ సాహిత్య చరిత్రను మొత్తము 7 అధ్యాయాలుగా విభజించడం జరిగింది. ఒకటి శాతవాహనానంతర యుగమని, అదేవిధంగా చాళుక్యుల యుగమని, అదేవిధంగా కాకతీయుల యుగమని, రాచకొండ పద్మనాయకుల యుగమని, కుతుబ్ షాహీల యుగమని, అసబ్జాహీల యుగమని, ఆధునిక యుగమని మొత్తం 7 యుగాలుగా తెలంగాణ సాహిత్య చరిత్రను విభజించడం జరిగింది. మొట్టమొదట శాతవాహనానంతర యుగాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు శాతవాహన రాజులు తెలంగాణ ప్రాంతానే కాకుండా యావత్ తెలుగు ప్రాంతాలని పరిపాలించడం జరిగింది. అయితే మొట్టమొదట తెలుగు భాషా పదం ఏది అనే విషయాన్ని గురించి మనం చర్చించినప్పుడు క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినటువంటి నాగబు అనే పదము తెలుగు పదం అని గతంలో వేటూరి ప్రభాకర శాస్త్రి లాంటి చరిత్రకారులు వారు అభిప్రాయపడడం జరిగింది. ఇది అమరావతి స్తూపంపై ఉన్నటువంటి తొలి తెలుగు పదం నాగబు. ఈ నాగబు అనేటువంటి పదంలో చివర ఉన్నటువంటి భూ అనే ప్రత్యయం ఏదైతే ఉందో అది ము అనే ప్రత్యయానికి రూపాంతరం అని కూడా పేర్కొనడం జరిగింది. కానీ ఇవాళ మనం తెలంగాణ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఇవాళ తెలంగాణ సాహిత్య చరిత్రకారులు చెప్పినటువంటి విషయం ఏంటంటే క్రీస్తు శకం 1వ శతాబ్దానికన్నా ముందే, అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది కాలంలోనే తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ కనబడుతున్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం చెందినటువంటి కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో తవ్వినటువంటి ఆ త్రవ్వకాలలో వెలువడినటువంటి కొన్ని నాణేలపైన నారానాని, గోబదాని, సామవాప అనేటువంటి పదాలు మనకు కనబడుతున్నాయి. ఇవాళ తెలుగులో తొలి పదము ఏది అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తావించినప్పుడు నాగబు కాదు. ఇవాళ తెలుగులో తొలి పదము నాగబు కాదు. ఏది అంటే కోటిలింగాలలో అక్కడ వెలువడినటువంటి నాణాలపై ఉన్నటువంటి నారణ కావచ్చు, అదేవిధంగా గోబద కావచ్చు, సమవాప అనేటువంటి పదాలు, వాటిని మాత్రమే ఇవాళ మనం తెలుగులో తొలి పదాలుగా మనం భావించాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ సాహిత్యాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఇలాంటి విషయాల్ని ఇవాళ తెలంగాణ సాహిత్యానికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఇవాళ పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సాహిత్యాన్ని కావచ్చు, అందులో ముఖ్యంగా కవులు, రచయితలు,
కళాకారులు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి అంటే కళలు, కళారూపాలు, అదేవిధంగా పండుగలు, జాతరలు, ఇటువంటి వాటిని గురించి కూడా సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ శాతవాహనుల కాలంలో రాజభాషగా ప్రాకృత భాష ఉండేది. క్రమక్రమంగా ఆ శాతవాహనుల నుండి క్రమక్రమంగా ఇక్ష్వాకుల కాలం వచ్చేసరికి ఆ ప్రాకృత భాష తర్వాత అది సంస్కృత భాష రాజభాషగా పరిణమించడం అనేటువంటిది జరిగింది. అయితే శాతవాహన కాలంలో ప్రధానంగా చెప్పుకోదగ్గటువంటి మనం కవుల విషయానికి వస్తే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినటువంటి కుంతల శాతకర్ణి ఆస్థానంలో శర్వవర్మ అనేటువంటి సంస్కృత పండితుడు, అదేవిధంగా గుణాఢ్యుడు అనేటువంటి గొప్ప రచయిత ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. శర్వవర్మ సంస్కృతంలో కాతంత్ర వ్యాకరణం అనేటువంటి ఒక గొప్ప వ్యాకరణ గ్రంథాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా గుణాఢ్యుడు ఇవాళ ప్రపంచ కథా సాహిత్యానికే ఆద్యుడు అని చెప్పుకోదగ్గటువంటి గొప్ప కథా రచయిత ఎవరంటే గుణాఢ్యుడు. ఇవాళ గుణాఢ్యుడు తెలంగాణ ప్రాంతం గర్వించదగ్గటువంటి గొప్ప కథా రచయిత. ఈయన మెదక్ జిల్లా కొండాపురం గ్రామానికి చెందినటువంటి వాడు ఈ గుణాఢ్యుడు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా మొత్తం తెలుగు ప్రాంతంలో ఏకైక లిఖిత రచయిత, మొట్టమొదటి లిఖిత రచయిత ఎవరు అంటే గుణాఢ్యుడు అని చెప్పుకోవచ్చు. అలాంటి గుణాఢ్యుడు మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఆయన బృహత్ కథా మంజరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని పైశాచీ భాషలో రాయడం జరిగింది. పైశాచీ భాషలో గుణాఢ్యుడు ఆ బృహత్ కథను రాయడం జరిగింది. ఇంతకు పైశాచీ భాష అంటే ఏంటి? పైశాచీ భాష అంటే ఆ పండితులు ఏమన్నారంటే, అప్పటి పండితులు ఏమన్నారంటే, పైశాచీ భాష అంటే అది పిశాచాలు మాట్లాడే భాష, దయ్యాలు మాట్లాడే భాష అని ఎగతాళి చేశారు. కానీ అది ఏ దయ్యాలు ఏ పిశాచాలు మాట్లాడే భాష అది కాదు. అప్పటి తెలుగు ప్రజలు మాట్లాడినటువంటి భాష, అప్పటి ప్రజల వ్యవహారిక భాష పైశాచీ భాష. ఆ పైశాచీ భాషలో గుణాఢ్యుడు అద్భుతమైనటువంటి బృహత్ కథ అనేటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది. మరి అలాంటి బృహత్ కథ కావ్యాన్ని రాస్తే అప్పుడు ఉన్నటువంటి కుంతల శాతకర్ణి దాన్ని నిరాదరించడం జరిగింది. శర్వవర్మ రాసినటువంటి కాతంత్ర వ్యాకరణాన్ని ఆయన కుడి చేత్తో స్వీకరిస్తే గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథను సుమారు 30 సంవత్సరాలు కష్టపడి రాసినటువంటి బృహత్ కథను ఆయన ఎడమ చేత్తో స్వీకరించాడని, దాన్ని నిరాదరణకు గురి చేశాడని, దానికి అవమానానికి గురైనటువంటి గుణాఢ్యుడు ఎంతో శ్రమించి రాసినటువంటి బృహత్ కథను ఏ చేతుల ద్వారానైతే ఆయన ఆ బృహత్ కథను రాయడం జరిగిందో ఆ చేతుల ద్వారానే ఆయన దానిని తగలబెట్టడం జరిగింది అని సాహిత్య చరిత్రకారులు చెప్పడం జరిగింది. అలాంటి అద్భుతమైనటువంటి కథాకావ్య సృష్టికర్త గుణాఢ్యుడు. తర్వాత క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినటువంటి హాలుడు గాథా సప్తశతి అనేటువంటి గొప్ప కథాకావ్యాన్ని ఆయన రాయడం జరిగింది. ప్రాకృత భాషలో ఈ హాలుడు ఈ కథాకావ్యాన్ని రాయడం జరిగింది. శాతవాహన రాజులలో ఒక కవివత్సలుడు అనేటువంటి బిరుదు పొందినటువంటి వాడు ఎవరంటే హాలుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎంతోమంది కవులను ఆదరించడం అనేది జరిగింది. ఆయనే స్వయంగా కవి, పండితుడు. ఆయన రాసినటువంటి కథాకావ్యమే గాథా సప్తశతి. సుమారు 700 పద్యాలు కలిగినటువంటి కథాకావ్యం గాథా సప్తశతి. ఈ గాథా సప్తశతి ఏ భాషలో రాయడం జరిగింది అంటే ప్రాకృత భాషలో రాయడం జరిగింది. అప్పటి రాజభాష ప్రాకృతం కాబట్టి, అప్పటి రాజభాష ప్రాకృతం కాబట్టి ఆ ప్రాకృత భాషలో హాలుడు గాథా సప్తశతి అనేటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రీ ప్రాకృతంలో లీలావతి అనేటువంటి కావ్యాన్ని రచించినటువంటి వాడు కుతూహలుడు. మహారాష్ట్రీ ప్రాకృతానికి సంబంధించినటువంటి భాషలో కుతూహలుడు లీలావతి అనేటువంటి కావ్యాన్ని రాసినవాడు కుతూహలుడు. హాలుడు రచించిన గాథా సప్తశతిలో కూడా కొన్ని తెలుగు పదాలు మనకు కనబడుతున్నాయి. అందులో ముఖ్యంగా అత్త, పత్తి, పడ్డ, పిల్ల, పొట్ట లాంటి తెలుగు పదాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే క్రీస్తు శకం 1వ శతాబ్ది నాటికే
తెలుగు పదాలు ఈ గాథా సప్తశతిలో మనకు కనబడుతున్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి నుండి క్రీస్తు శకం 1వ శతాబ్ది వరకు, అంటే ఆ మధ్యకాలంలో అప్పటి తెలుగు ప్రజలు మాట్లాడేటువంటి అప్పటి వ్యవహార భాషలో ఉన్నటువంటి కొన్ని తెలుగు పదాలని అప్పటి ప్రాకృత కవులు తమ రచనల్లో వాటిని ఉపయోగించడం జరిగింది. తదనంతరం శాతవాహన రాజుల అనంతరం ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాకాటక రాజుల్లో ఒకడైనటువంటి 2వ ప్రవరసేనుడు సేతుబంధం అనేటువంటి ఒక ప్రాకృత కావ్యాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా సర్వసేనుడు హరివిజయం అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఈ హరివిజయం అనేటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఇది పారిజాతాపహరణానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని తీసుకొస్తూ ఇంద్రునితో యుద్ధం చేసి ఇంద్రుని జయించి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చినటువంటి ఇతివృత్తాన్ని హరివిజయం అనే పేరుతో సర్వసేనుడు ఈ ప్రాకృత కావ్యంగా ప్రాకృత భాషలో ఈ కావ్యాన్ని రాయడం జరిగింది. ఇక తెలంగాణలో శాసనాలు మొదట ప్రాకృత భాషలో, ఆ తర్వాత సంస్కృత భాషలో కొన్ని శాసనాలు కూడా వేయడం జరిగింది. అయితే తెలంగాణలో మొట్టమొదటి ప్రాకృత శాసనం ఏదంటే గోవిందరాజ విహార అనేటువంటి ప్రాంతంలో, గోవిందరాజ విహార అనేటువంటి ప్రాంతంలో ఒక శాసనం వేయబడింది. ఈ శాసనాన్ని గోవిందవర్మ విష్ణుకుండినుల రాజుల్లో ఒకడైనటువంటి గోవిందవర్మ ఈ శాసనాన్ని వేయడం జరిగింది. ఆ తర్వాత నల్లగొండ జిల్లా తుమ్మలగూడెంలో ఇది ఇంద్రపాల నగరంగా ప్రసిద్ధిగాంచినటువంటిది. ఒకప్పుడు ఇది విష్ణుకుండినుల రాజులకు రాజధానిగా ఉన్నటువంటి ఇంద్రపాల నగరంలో మొట్టమొదట ఒక తామ్ర శాసనాన్ని సంస్కృత భాషలో వేయడం జరిగింది. ఈ సంస్కృత భాషలో వేయనటువంటి తొలి శాసనం ఇంద్రపాల నగర శాసనం. ఈ ఇంద్రపాల నగర శాసనాన్ని వేయించినటువంటి విష్ణుకుండిన రాజు ఎవరు అంటే గోవిందవర్మ అని మనం చెప్పుకోవాలి. ఇలా తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట వేయబడినటువంటి సంస్కృత శాసనం ఏది అంటే ఇంద్రపాల నగరం తామ్ర శాసనం అని గుర్తుంచుకోవాలి. ఇది క్రీస్తు శకం 370 ప్రాంతంలో వేయబడినటువంటి సంస్కృత శాసనం. అదేవిధంగా ఆ తర్వాత తెలంగాణలో లభించినటువంటి సంస్కృత లక్షణ గ్రంథాలలో మొట్టమొదటి లక్షణ గ్రంథం ఏదంటే జనాశ్రయుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి గోవిందవర్మయే ఒక లక్షణ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ లక్షణ గ్రంథం ఏదంటే జనాశ్రయ చందో విచ్చిత్తి అనేటువంటి లక్షణ గ్రంథం. ఈ జనాశ్రయ చందో విచ్చిత్తి అనేటువంటి లక్షణ గ్రంథాన్ని రచించినటువంటి కవి విష్ణుకుండిన రాజైన గోవిందవర్మ. ఇలా శాతవాహనాల నుండి మొదలుకొని విష్ణుకుండినుల రాజుల వరకు వచ్చేసరికి మొట్టమొదట ప్రాకృత భాష అనేటువంటిది రాజభాషగా ఉన్నది, శాసన భాషగా ఉన్నది. అక్కడక్కడ కవులు రచయితలు తాము రాసినటువంటి కావ్యాలలో అప్పటి ప్రజలు ఉపయోగించినటువంటి అప్పటి వ్యవహార భాషా పదాలను కూడా తమ రచనల్లో వారు ఉపయోగించడం జరిగింది. వారి రచనల్లో కావచ్చు, వారి శాసనాల్లో కావచ్చు, అక్కడక్కడ కొన్ని అప్పటి జన వ్యవహార భాషా పదాలని ఉపయోగించడం జరిగింది. మొట్టమొదటి తెలుగు పదము నాగబు కాదు. ఏదది? నారన, గోబద అనేటువంటి పదాలను మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ తెలంగాణ ప్రాంతంలోనే కాదు, మొత్తం తెలుగు ప్రాంతాల్లో మొట్టమొదటి తెలుగు పదము నారన అనేటువంటి పదము. ప్రశ్నగా వస్తే తెలుగు పదం ఏది, మొట్టమొదట తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు పదం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు నారాయణ అనేటువంటి పదము, ఈ నారాయణ అనే పదము ఎక్కడ కనబడుతుంది అంటే, ఏ ప్రాంతంలో కనబడుతుందంటే ఇది కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో తవ్వబడినటువంటి తవ్వకాలలో వెలువడిన నాణాలపైన ఈ నారాయణ అనే పదము, అదేవిధంగా గోబద అనేటువంటి పదము ఉన్నది. అదేవిధంగా ఏ కావ్యములో మొట్టమొదట ఈ అత్త, పిల్ల, పడ్డ, పొట్ట అనేటువంటి పదాలు కనబడుతున్నాయి అన్నప్పుడు క్రీస్తు శకం 1వ శతాబ్దికి చెందినటువంటి
హాలుడు రచించిన గాథా సప్తశతిలో మొట్టమొదట ఈ తెలుగు పదాలు ఉన్నాయి అని. మరి ఈ గాథా సప్తశతిని రచించినటువంటి కవి ఎవరు అన్నప్పుడు హాలుడు. ఈ హాలుని గల బిరుదు ఏది అని అన్నప్పుడు కవివత్సలుడు అనేటువంటి బిరుదును మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ గాథా సప్తశతి ఏ భాషలో రాయబడింది అన్నప్పుడు ఈ గాథా సప్తశతి ప్రాకృత భాషలో రాయబడింది. గాథా సప్తశతిలో ఉన్నటువంటి పద్యాల సంఖ్య ఎంతంటే 700 పద్యాలు. ఇలా ఒక రచయిత రచన గురించి కావచ్చు, ఆ రచయిత బిరుదు గురించి కావచ్చు, అదేవిధంగా రచయిత పోషకుల గురించి కావచ్చు, లేదా అదేవిధంగా ఆ రచయిత రచించినటువంటి రచన ప్రత్యేకతను గురించి కావచ్చు, దేని గురించి అయినా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్క మార్కు చాలు మన భవిష్యత్తును తలకిందులు చేయడానికి. కాబట్టి ప్రతి బిట్టును ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలుగు ప్రాంతాల్లో మొట్టమొదటి లిఖిత రచయిత ఎవరు అన్నప్పుడు గుణాఢ్యుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గుణాఢ్యుడు ఏ కాలానికి చెందినవాడు అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దికి చెందినవాడు. ఎవరి ఆస్థాన కవి అంటే కుంతల శాతకర్ణి ఆస్థాన కవి. కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నటువంటి మరొక సంస్కృత పండితుడు ఎవరంటే శర్వవర్మ అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన రాసినటువంటి వ్యాకరణ గ్రంథము ఏది? శర్వవర్మ రచించినటువంటి వ్యాకరణ గ్రంథము ఏదంటే కాతంత్ర వ్యాకరణం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాతంత్ర వ్యాకరణం రచించినటువంటి వ్యాకరణవేత్త ఎవరు అంటే శర్వవర్మ. ఈ శర్వవర్మ ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నాడు. కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నటువంటి మరొక గొప్ప కథా రచయిత ఎవరు అంటే గుణాఢ్యుడు. ఈ గుణాఢ్యుడు బృహత్ కథ అనేటువంటి ఒక అద్భుతమైన కావ్యాన్ని ఏ భాషలో రాశాడు? పైశాచీ భాషలో రాశాడు. పైశాచీ భాష అనగా పిశాచాలు మాట్లాడే భాష కాదు, దయ్యాలు మాట్లాడే భాష కాదు, అది అప్పటి ప్రజలు మాట్లాడే భాష అనేటువంటి విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజల భాషను అప్పటి పండితులు, అప్పటి సంస్కృత కవులు కావచ్చు, అప్పటి సంస్కృత రచయితలు కావచ్చు, అప్పటి రాజులు కావచ్చు ఎగతాళి చేయడం జరిగింది. సామాన్య ప్రజలను పాలించాల్సిన ప్రభువులు, సామాన్య ప్రజల భాషను గౌరవించాల్సినటువంటి పాలకులు ఆ ప్రజల భాషను పూర్తిగా నిరాదరణ గురి చేసి పండితులకు మాత్రమే పరిమితమైనటువంటి అప్పటి ప్రాకృత భాష కావచ్చు లేదా సంస్కృత భాష కావచ్చు అలాంటి భాషలను మాత్రమే గౌరవించడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. శాతవాహనుల అనంతరం వచ్చినటువంటి ఇక్ష్వాకులు కావచ్చు, అదేవిధంగా వాకాటకులు కావచ్చు, ఇలాంటి వారు కూడా వారు కొన్ని రచనలు చేయడం జరిగింది. అదేవిధంగా వాకాటక రాజులలో ఒకడైనటువంటి 2వ ప్రవరసేనుడు కూడా ఒక ప్రాకృత కావ్యాన్ని రాయడం జరిగింది. ఆయన రాసినటువంటి కావ్యము సేతుబంధం అనేటువంటి కావ్యాన్ని ఆయన రాయడం జరిగింది. అదేవిధంగా సర్వసేనుడు హరివిజయం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. హరివిజయం గ్రంథకర్త ఎవరు అన్నప్పుడు సర్వసేనుడు. హరివిజయానికి గల మరొక పేరు పారిజాతాపహరణము అనే నామాంతరం కలిగినటువంటిది హరివిజయం. ఇది కూడా ప్రాకృత భాషలో రాయబడినటువంటిది. తెలంగాణ ప్రాంతములో లభిస్తున్నటువంటి తొలి సంస్కృత శాసనం ఏది అన్నప్పుడు ఇంద్రపాల నగర తామ్ర శాసనం. ఈ ఇంద్రపాల నగర తామ్ర శాసనాన్ని వేయించినటువంటి విష్ణుకుండిన రాజు ఎవరు అంటే గోవిందవర్మ. విష్ణుకుండినుల రాజధాని ఏది అన్నప్పుడు ఇంద్రపాల నగరం. ఆ ఇంద్రపాల నగరమే ఇవాళ తుమ్మలగూడెంగా మనం వ్యవహరిస్తున్నాము. ఈ తుమ్మలగూడెం ఎక్కడో లేదు, నల్లగొండ జిల్లా రామన్నపేట మండలములో ఉన్నది. ఇది శాతవాహనుల అనంతరము తెలుగు భాషా పదాలు కావచ్చు,
అదేవిధంగా ప్రాకృత భాష, అప్పటి రాజభాష నుండి ప్రాకృతం, ఆ తర్వాత క్రమంగా అప్పటి పండితులు కావచ్చు, అప్పటి రాజులు కావచ్చు, ప్రాకృతం నుండి క్రమంగా వారు సంస్కృత భాష వైపుకు వారు ఏ విధంగా మొగ్గు చూపారు, సంస్కృత భాషను ఏ విధంగా ఆదరించారు అనేటువంటి విషయము వారు రచించినటువంటి రచనల్లో కావచ్చు, అదేవిధంగా వారు వేయించినటువంటి శాసనాల్లో కావచ్చు అప్పటి ప్రాకృత భాష, తదనంతరము సంస్కృత భాషే మనకు కనబడుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. శాతవాహనుల అనంతరం ఆ తర్వాత వాకాటకులు, ఇక్ష్వాకులు పరిపాలించిన తర్వాత తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో ముఖ్యులు రాష్ట్రకూటులు, చాళుక్యులు. అయితే వీరి కాలంలో తెలుగు భాషలో కొన్ని శాసనాలు రావడం జరిగింది. వీరికన్నా ముందు ప్రాకృత భాషలో, సంస్కృత భాషలో శాసనాలు వెలువడితే ఈ చాళుక్యుల కాలంలో తెలుగు భాషలో గద్య శాసనాలు, అదేవిధంగా పద్య శాసనాలు కూడా రావడం జరిగింది. రాష్ట్రకూట రాజైనటువంటి అమోఘవర్షుడు కన్నడ భాషలో రచించినటువంటి చందో గ్రంథాలు కవిరాజ మార్గము, రత్నమాలిక అనేటువంటి గ్రంథాలు. ఈ రెండు కూడా ఛందస్సు సంబంధించినటువంటి గ్రంథాలే. అవి కవిరాజ మార్గ అనేటువంటిది ఒకటి, రత్నమాలిక అనేటువంటి గ్రంథం మరొకటి. ఈ రెండింటిని రచించినటువంటి రాష్ట్రకూట రాజు ఎవరంటే అమోఘవర్షుడు. ఈ అమోఘవర్షుడు ఏ భాషలో రాశాడు? కన్నడ భాషలో రాశాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో వేయబడినటువంటి తొలి గద్య శాసనం ఏది అనేటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నల్ని అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో వేయబడిన తొలి గద్య శాసనం ఇది కొరివి శాసనం. ఈ కొరివి శాసనాన్ని వేయించినటువంటి రాజు ఎవరంటే ముదిగొండ చాళుక్య రాజైనటువంటి నిరవధ్యుడు ఈ కొరివి శాసనాన్ని వేయించాడు. క్రీస్తు శకం 930 ఆ ప్రాంతంలో ఈ కొరివి శాసనాన్ని వేయించడం జరిగింది. ముదిగొండను రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి రాజుల్లో నిరవధ్యుడు ఒకడు. ఈయనే ఈ కొరివి శాసనాన్ని వేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో తొలి గద్య శాసనం ఏది అన్నప్పుడు కొరివి శాసనం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కొరివి శాసనం వేయబడినటువంటి కాలం సుమారుగా క్రీస్తు శకం 930 ఆ ప్రాంతమని సాహిత్య చరిత్రకారులు నిర్ధారణకు రావడం జరిగింది. అయితే తెలుగు ప్రాంతంలో మొట్టమొదట తెలుగు భాషలో గద్య శాసనాలు వేయించినటువంటి ఖ్యాతి ఎవరికి దక్కుతుందంటే రేనాటి చోళులకు దక్కుతుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దిలో, అంటే క్రీస్తు శకం 575 కాలంలో మొట్టమొదట ఈ గద్య శాసనం ఎక్కడ అంటే ధనంజయుడు వేయించినటువంటి, రేనాటి చోళరాజు అయినటువంటి ధనంజయుడు కలమల్ల శాసనం వేయించడం జరిగింది. కలమల్ల అనేటువంటి ప్రాంతంలో ఒక శాసనం, అదేవిధంగా కడప జిల్లా కమలాపురం సమీపంలో ఉన్నటువంటి ఎర్రగుడిపాడు వద్ద మరొక శాసనాన్ని వేయించడం జరిగింది. ఇప్పటి వరకు మనం తెలుగు ప్రాంతంలో లేదా తెలుగు భాషలో వేయబడినటువంటి తొలి గద్య శాసనం ఏది అన్నప్పుడు రేనాటి చోళరాజు అయినటువంటి ధనంజయుడు వేయించిన కలమల్ల శాసనం లేదా ఎర్రగుడిపాడు శాసనం అని చెప్పుకుంటున్నాం. ఇవాళ మనం తెలంగాణ కోణంలో, తెలంగాణ భాషా సాహిత్యాల సంస్కృతి ఈ కోణంలో మనం అధ్యయనం చేయాలి కాబట్టి, మనం తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో వేయబడినటువంటి తొలి గద్య శాసనం ఏది అంటే కొరివి శాసనం అని చెప్పుకోవాలి. ఈ కొరివి శాసనాన్ని వేయించినటువంటి రాజు ఎవరంటే నిరవధ్యుడు. ఈ నిరవధ్యుడు ముదిగొండ చాళుక్య రాజు, ముదిగొండ రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వాడు నిరవధ్యుడు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో వేయబడినటువంటి తొలి పద్య శాసనం ఏది అన్నప్పుడు వేములవాడ చాళుక్య రాజైనటువంటి 2వ అరికేసరి ఆస్థానంలో ఉన్నటువంటి పంపకవి సోదరుడైన జినవల్లభుడు
వేయించినటువంటి కుర్క్యాల శాసనం. తెలంగాణ ప్రాంతములో తొలి పద్య శాసనం ఏదంటే కుర్క్యాల శాసనం. ఈ కుర్క్యాల శాసనములో ఉన్నటువంటి ఛందస్సు ఏది? ఆ కుర్క్యాల శాసనములో ఉన్న పద్యాలు ఏ ఛందస్సులో రాయబడ్డాయన్నప్పుడు అవి కందము అనేటువంటి ఛందస్సులో రాయబడ్డాయి. ఈ కంద పద్యాలు ఎన్ని ఉన్నాయి కుర్క్యాల శాసనములు అంటే 3 కంద పద్యాలు ఉన్నాయి. ఈ 3 కంద పద్యాలతో పాటు సంస్కృత కన్నడ పద్యాలు కూడా అందులో కనబడుతున్నాయి. ఈ కుర్క్యాల శాసనాన్ని వేయించినటువంటి వాడు పంపకవి సోదరునటువంటి చినవల్లభుడు. అయితే తెలుగు ప్రాంతంలో వేయబడినటువంటి తొలి పద్య శాసనం ఏది అన్నప్పుడు పండరంగని అద్దంకి శాసనం అని మనం ఇప్పటివరకు చదువుకున్నాం. పండరంగని అద్దంకి శాసనం ఇది క్రీస్తు శకం 848 ప్రాంతము కాలంలో ఈ అద్దంకి శాసనం వేయబడింది. తూర్పు చాళుక్య రాజైనటువంటి గుణగ విజయాదిత్యుని సేనాని అయినటువంటి పండరంగడు అద్దంకి శాసనం వేయడం జరిగింది. ఈ అద్దంకి శాసనంలో ఉన్నటువంటి పద్యం తరువోజ అనేటువంటి ఛందస్సుకు సంబంధించింది. అంతేకాకుండా ఈ ఛందస్సు తరువోజ పద్యం తర్వాత కొంత గద్య కూడా ఉంటుంది. కాబట్టి ఇది పూర్తి పద్యాత్మకమైనటువంటి శాసనం కాకుండా పద్య గద్యాత్మకమైనటువంటి శాసనం ఏదంటే పండరంగని అద్దంకి శాసనం. చంపు పద్ధతిలో రాయబడినటువంటి శాసనం ఏది అంటే పండరంగని అద్దంకి శాసనం. ఇది తెలుగు ప్రాంతాల్లో తెలుగులో మొట్టమొదట వేయబడినటువంటి తొలి పద్య శాసనం పండరంగడు వేయించినటువంటి అద్దంకి శాసనం. ఆ తర్వాత గుణగ విజయాదిత్యుడు కందుకూరి శాసనం కూడా వేయించాడు. ఈ కందుకూరి శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు సీసంలో ఈ కందుకూరి శాసనం వేయబడింది. తర్వాత విరియాల కామసాని గూడూరు శాసనంలో కూడా పద్యాలు కనబడుతున్నాయి. అవి ఆ కామసాని గూడూరు శాసనంలో 3 చంపకమాలలు 2 ఉత్పలమాలలు ఉన్నటువంటిది. వృత్తములతో కూడినటువంటి తొలి శాసనం ఏది అన్నప్పుడు విరియాల కామసాని గూడూరు శాసనం అని చెప్పుకోవచ్చు. వృత్తపద్యాలు అనేటువంటి అటు చంపకమాలలు ఉత్పలమాలలు అంటే 3 చంపకమాలలు 2 ఉత్పలమాలలతో కూడినటువంటి తొలి వృత్త పద్య శాసనం ఏది అని అన్నప్పుడు అది విరియాల కామసాని వేయించినటువంటి గూడూరు శాసనం. ఇందులో 3 చంపకమాలలు 2 ఉత్పలమాలలు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో వేయబడినటువంటి తొలి పద్య శాసనం ఏది అన్నప్పుడు కుర్క్యాల శాసనం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కుర్క్యాల శాసనం వేయబడిన కాలం క్రీస్తు శకం 940 ప్రాంతంలో ఈ శాసనాన్ని వేయడం జరిగింది. అయితే పంపకవి సోదరుడైనటువంటి జినవల్లభుడే ఆయనే స్వయంగా రచించి ఈ శాసనాన్ని వేయడం జరిగింది. రెండవ అరికేసరి ఆస్థానములో ఉన్నటువంటి పంపకవి అటు కన్నడంలోను ఇటు తెలుగులో కూడా రచనలు చేశాడు. కన్నడంలో ఆయన ఆది కవిగా ఎంతో ప్రసిద్ధిగాంచాడు. ఆ కన్నడ భాషలో రచించినటువంటి రచనలు చాలా సుప్రసిద్ధాలు. అవి ఆది పురాణము, విక్రమార్జున విజయం అనేటువంటి 2 గ్రంథాలు. అదేవిధంగా తెలుగులో జినేంద్ర పురాణం అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. కానీ అది పూర్తిగా లభించడం లేదు. అందులో కొన్ని పద్యాలు మాత్రమే దొరుకుతున్నాయి. ఒకవేళ ఈ జినేంద్ర పురాణం అనేది పూర్తిగా లభిస్తే తెలుగులో కూడా ఆది కవిగా ఈ పంపకవి ప్రసిద్ధిగాంచేవాడు. తెలుగులో ఆది కవి పంపన లేదా పంపడు అని మనం చెప్పుకునే వాళ్ళము. కానీ ఆ జినేంద్ర పురాణం ఇవాళ పూర్తిగా లభించడం లేదు. అంటే నన్నయ్య కన్నా ముందే పంపన తెలుగులో రచన చేశాడు. కానీ సాహిత్య చరిత్రకారుడు ఒకవేళ జినేంద్ర పురాణం అనేది లభిస్తే మాత్రము తెలుగులో ఆది కవి పంపడు అయ్యేవాడని వారి అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. సరిగ్గా ఇదే కాలానికి చెందిన మల్లియరేచన కవిజనాశ్రయం అనేటువంటి లక్షణ గ్రంథాన్ని రాయడం జరిగింది. తెలుగు సాహిత్యంలో వెలువడినటువంటి తొలి లక్షణ గ్రంథం కవిజనాశ్రయం. ఈ కవిజనాశ్రయం
లక్షణ గ్రంథ రచయిత మల్లియ రేచన అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలుగులో తొలి లక్షణ గ్రంథకర్త ఎవరు అంటే మల్లియ రేచన అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది లక్షణ గ్రంథం కాబట్టి లక్షణ గ్రంథాన్ని రచించినటువంటి మల్లియ రేచనను మనం తెలుగులో తొలి కవిగా భావించకూడదని సాహిత్య చరిత్రకారులు అభిప్రాయం జరిగింది. ఇలా తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి అనేక ప్రక్రియలు మనం ఒకసారి దృష్టిలో ఉంచుకుంటే తెలంగాణ ప్రాంతము నుండే ఈ అన్ని ప్రక్రియలు కూడా రావడం జరిగింది. అన్ని ప్రక్రియలకు దాదాపుగా ఆద్యులు ఎవరంటే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కవులు, రచయితలు మాత్రమే ఈ తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియలకు సృష్టికర్తలుగా, ఆద్యులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సోమదేవ సూరి, ఈయన రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నటువంటి సంస్కృత పండితుడు, అదేవిధంగా కవి కూడా. సోమదేవ సూరి జైన మత గురువు. ఈయన యశస్తిలక చంపువు అనేటువంటి ఒక సంస్కృత కావ్యాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా ఈ సోమదేవ సూరి శిష్యుడైనటువంటి బద్దెగుడు, ఈ బద్దెగుడు రెండవ అరికేసరి కుమారుడు. ఈ బద్దెగుడే బద్దెన అని కొంతమంది సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. బద్దెగుడే బద్దెన అని. ఈ బద్దెగుడు నీతిశాస్త్ర ముక్తావళి అనేటువంటి ఒక కావ్యాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా సుమతీ శతకం అనేటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి శతకాన్ని కూడా రాయడం జరిగింది అని సాహిత్య చరిత్రకారులు అభిప్రాయపడడం జరిగింది. అయితే మొత్తం మీద రెండవ అరికేసరి కుమారుడైనటువంటి బద్దెగుడు ఈయన నీతిశాస్త్ర ముక్తావళి అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ బద్దెగుని యొక్క గురువు ఎవరంటే సోమదేవ సూరి. సోమదేవ సూరి రచించినటువంటి కావ్యము యశస్తిలక చంపు అనేటువంటి కావ్యము. దీనిని సంస్కృత భాషలో రాయడం జరిగింది. ఈ బద్దెగుడే బద్దెన అని కొంతమంది సాహిత్య చిత్రకారుల అభిప్రాయం. అందుకే బద్దెన రచించినటువంటి నైతిక విలువలతో కూడినటువంటి శతకం ఏది అంటే సుమతి శతకం. ఇలా వేములవాడ చాళుక్యుల్లో ఒకడైనటువంటి రెండవ అరికేసరి ఆయన తెలుగులో మొట్టమొదట శాసనాలు వెలువడడానికి ఆద్యుడయ్యాడు. అదేవిధంగా ముదిగొండ చాళుక్య రాజైనటువంటి నిరవజ్యుడు కూడా తెలుగులో శాసనాలు వెలువడడానికి కారకుడు కావడం జరిగింది. అదేవిధంగా ఈ చాళుక్యుల తర్వాత కందూరి చోడులు నల్లగొండ, మహబూబ్నగర్, వరంగల్ కొంత ప్రాంతాన్ని, తెలంగాణలో కొంత ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఈ కందూరి చోడుల్లో ఒకటైనటువంటి ఒకటవ గోకర్ణుడు గోకర్ణ ఛందస్సు అనేటువంటి గ్రంథాన్ని, అదేవిధంగా ఉదయాదిత్యుడు ఉదయాదిత్యాలంకారం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. సరిగ్గా ఈ కాలానికి చెందినటువంటి వాడే వేములవాడ భీమకవి. అయితే వేములవాడ భీమకవి ఆయన రచించినటువంటి రచనలు మాత్రం ఇప్పుడు లభించడం లేదు. కానీ ఆయన రాఘవ పాండవీయము, శతకంఠ రామాయణము, నృసింహ పురాణం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాలను రాయడం జరిగిందని, వాటిని నన్నయ్య నాశనం చేశాడని అప్పకవి తన రచనల్లో పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఈ వేములవాడ భీమకవి రచించినటువంటి రచనలే లభ్యమైతే తెలుగులో ఆది కవి వేములవాడ భీమన కవి అయ్యేవాడు. అయితే శ్రీనాథుని కాలం నాటి వరకు కూడా శ్రీనాథుడు తాను రచించినటువంటి శృంగార నైషధంలో వచయంతు వేములవాడ భీమన భంగి ఉద్దొండలీల ఒక్కొక్క మాటు భాషంతు నన్నయ్య బట్టు మార్గంబున ఉభయవా ప్రౌఢి ఒక్కొక్క మాటు అని ఆయన చెప్పుకున్నాడు. అంటే మొట్టమొదట శ్రీనాథుడు వేములవాడ భీమకవిని స్మరించుకున్న తర్వాతనే నన్నయ్యను ఆయన స్మరించుకోవడం జరిగింది. అంటే తెలుగు సాహిత్యంలో ఒక కవి తాను రచన చేస్తున్న సందర్భంలో తనకన్నా ముందున్నటువంటి కవులను స్తుతించేటువంటి లేదా గుర్తుకు తెచ్చుకునేటువంటి సంప్రదాయం కనబడుతుంది.
అలాంటి సంప్రదాయాన్ని పాటించినటువంటి శ్రీనాథుడు తాను శృంగార నైషధాన్ని రాస్తూ అవతారికలో తన కన్నా పూర్వకవులైనటువంటి మొట్టమొదట వేములవాడ భీమకవిని, ఆ తర్వాతనే నన్నయ్యను గుర్తు తెచ్చుకోవడం జరిగింది. అంటే శ్రీనాథుని కాలము నాటి వరకు కూడా వేములవాడ భీమకవియే తెలుగు సాహిత్యంలో ఆది కవి అని మనం చెప్పుకోవచ్చు. కానీ వేములవాడ భీమకవి రాసినటువంటి ఏ రచనలు కూడా మనకిప్పుడు లభించడం లేదు. ఆయన రచించినటువంటి కొన్ని పద్యాలు, చాటు పద్యాలు, అవి వేటూరి ప్రభాకర శాస్త్రి రూపొందించినటువంటి చాటు పద్య మణిమంజరిలో అవి మనకు లభిస్తున్నాయి. తెలుగులో శాసనాలని వేయించినటువంటి ఖ్యాతి అటు రేనాటి చోరులకు, ఇటు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ముదిగొండ చాళుక్యులకు, వేములవాడ చాళుక్యులకు దక్కుతుందని చెప్పవచ్చు. వీరి అనంతరం యావత్ తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు కాకతీయ రాజులు. నిజంగా తెలుగు సాహిత్యంలో ఒక స్వర్ణయుగంగా భావించవచ్చు ఈ కాకతీయుల కాలాన్ని. కాకతీయ రాజుల్లో మొదటి ప్రతాపరుద్రుడైనటువంటి రుద్రదేవుడు, అచితేంద్రయతి, పాల్కురికి సోమనాథుడు, వీరి కాలానికి చెందినటువంటి శివదేవయ్య కావచ్చు, అదేవిధంగా మారన కావచ్చు, జాయపసేనాని కావచ్చు, గోనబుద్ధారెడ్డి కావచ్చు, ఇలాంటి కవులు అద్భుతమైన రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడం జరిగింది. అందుకే తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా పరిగణించబడినటువంటి కాలం ఎవరిదంటే కాకతీయ రాజులది అని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. వీరి కాలంలో వచ్చినటువంటి సాహిత్య ప్రక్రియలు అనేకం ఉన్నాయి. ఒక ద్విపద కావచ్చు, ఉదాహరణ కావచ్చు, రగడ కావచ్చు, అష్టకం కావచ్చు, శతకం కావచ్చు, ప్రబంధం కావచ్చు, అదేవిధంగా ఇంకా లక్షణ గ్రంథాలు కావచ్చు. ఇలాంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఈ కాకతీయుల కాలంలో రావడం జరిగింది. అయితే మొదటి ప్రతాపరుద్రుడు ఆయన రాజే కాకుండా స్వయంగా మంచి రచయిత కూడా. ఈయన రచించినటువంటి గ్రంథం నీతిసారం. నీతిసారం గ్రంథ రచయిత ఎవరు అంటే మొదటి ప్రతాపరుద్రుడు. ఇతని అసలు పేరు రుద్రదేవుడు. ఈ రుద్రదేవుడు నీతిసారం అనేటువంటి గ్రంథాన్ని సంస్కృత భాషలో, తెలుగు భాషలో రాశాడని చెప్తారు. అంటే సంస్కృత భాషలో ఆయనే రాశాడు, తెలుగు భాషలో కూడా ఆయనే రాశాడని మరి సాహిత్య చరిత్రకారులు అభిప్రాయపడడం జరిగింది. తర్వాత 1000 స్తంభాల గుడిలో రుద్రదేవుడు వేయించినటువంటి శాసనం రచయిత ఎవరు అంటే అచితేంద్రయతి. అచితేంద్రయతి ఈ 1000 స్తంభాల గుడి శాసనాన్ని వేయించడం జరిగింది. అయితే దీన్ని వేయించినటువంటి ప్రభు రుద్రదేవుడైతే ఆ శాసనం రచయిత అచితేంద్రయతి. అద్భుతమైనటువంటి శాసన రచన చేయడంలో దిట్ట అచితేంద్రయతి. తొలిసారిగా స్వతంత్ర రచనలు చేసి, తెలుగులో స్వతంత్ర రచనలు చేసి అనేకమైనటువంటి సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడైనటువంటి కవి పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుడు కూడా కాకతీయుల కాలానికి చెందినటువంటి వాడే. పాల్కురికి సోమనాథుని స్వస్థలం నేటి వరంగల్ జిల్లాలోని, వరంగల్ సమీపంలోని పాలకుర్తి అనేటువంటి గ్రామం. తల్లి శ్రీయాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు. పాల్కురికి సోమనాథుడు రాజాస్థానాన్ని ఆశ్రయించకుండా నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవులకు, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కవులకు చాలా తేడా ఉన్నది. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కవులు అందరూ కూడా దాదాపుగా 90% మంది కవులు, రచయితలు రాజాస్థానాల్లో ఉండి రాజాశ్రయాన్ని పొంది సుఖాల్లో తేలియాడి అద్భుతమైనటువంటి కావ్యాలను రాసినవారు. ప్రజలకు దూరంగా ఉండి ప్రజాపక్షాన ఉండకుండా కవిత్వం రాసినవారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కవులు. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి
కవులు రచయితలు దాదాపుగా రాజాస్థానాలు నిరసించి రాజాస్థానాలకు దూరంగా ఉండి కవిత్వం రాసిన వారే ఎక్కువగా కనబడతారు. అటువంటి వారిలో చెప్పుకోదగ్గ కవి, తొలి స్వతంత్ర కవి పాలుకురికి సోమనాథుడు. తెలుగు మాటలనంగవలదు వేదముల కొలదేకా చూడు అన్నాడు. తెలుగు భాషలో రచన చేయడం అంటే ఎంతో ధైర్యంతో కూడుకున్నది. ఆ రోజుల్లో ఏ కవైనా అప్పటి ప్రజల భాషలో రచనలు చేస్తే అవమానానికి గురయ్యేవాడు. సంస్కృత పండితులు కావచ్చు, సంస్కృత కవులు కావచ్చు, చివరిగా రాజులు కూడా తెలుగు కవుల్ని నిరాదరణకు గురి చేసినటువంటి సందర్భం. అందుకే ప్రజల భాషలో రచన చేయాలంటే ఎంతో దమ్ము ఉండాలి. అలా దమ్ముతో కూడినటువంటి గొప్ప సాహసవంతునటువంటి కవి పాలుకురికి సోమనాథుడు. ఓ పండితులారా, ఓ కవులారా, నేను రాసేటువంటి రచన తెలుగు భాషతో కూడుకున్నటువంటిది. తెలుగు భాషలో నేను రచన చేస్తున్నాను. అందుకే తెలుగు మాటలనంగవలదు, తెలుగు భాష సంబంధమైనటువంటి పదాలని మీరు ఎగతాళి చేయకండి. మీరు మీ సంస్కృత భాషను, మీ పండిత భాష అయినటువంటి దేవ భాషగా ఏ విధంగానైతే మీరు పరిగణిస్తున్నారో, నేను నా మాతృభాష, నా ప్రజల భాష అయినటువంటి తెలుగు భాషను నేను దేవ భాషగా భావిస్తాను. మీరు మీ సంస్కృత భాషను ఎంతగా గౌరవిస్తున్నారో, నేను నా ప్రజల భాషను నేనంతగా గౌరవిస్తాను అని ప్రకటించుకున్నటువంటి వాడు పాలుకురికి సోమనాథుడు. ఒక సాహసోపేతమైన నిర్ణయంతో ఆయన అచ్చ తెలుగులో రచనలు చేశాడు, జాను తెలుగులో రచన చేశాడు, అందమైనటువంటి అచ్చమైనటువంటి ప్రజల భాషలో రచన చేశాడు. అందుకే తెలుగులో ఆది కవి నన్నయ్య కాదు, పాలుకురికి సోమనాథుడే అని సాహిత్య చరిత్రకారులు నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే నన్నయ్యకు పాలుకురికి సోమనాథునికి చాలా వైవిధ్యం కనబడుతుంది, రచనల్లో వైవిధ్యం కనబడుతుంది. అదేవిధంగా వారి యొక్క వ్యక్తిత్వంలో కూడా మనకు వైవిధ్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. నన్నయ్య రాజాస్థానంలో ఉన్నవాడు, ప్రజలకు దూరంగా ఉన్నవాడు. కానీ పాలుకురికి సోమనాథుడు రాజాస్థానంలో లేనివాడు, ప్రజల పక్షాన ఉన్నవాడు. అయితే నన్నయ్య తాను రాసినటువంటి రచన అది సంస్కృత అనువాదం మాత్రమే. కానీ పాలుకురికి సోమనాథుడు రాసినటువంటి రచన అది స్వతంత్ర రచన. నన్నయ్య రాసినటువంటి మహాభారత అనువాదం ఏదైతే ఉందో అది ఒక ఇతిహాస అంతర్గతమైనటువంటి కథను తీసుకొని రాయడం జరిగింది. కానీ పాలుకురికి సోమనాథుడు రాసినటువంటి రచనలన్నీ తన కాలము నాటి సామాజిక సంబంధమైన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రచనలు చేశాడు. అంతేకాకుండా నన్నయ్య అనువాద కవిగా సంస్కృత ప్రాకృత భాష పదాలను ఇబ్బడి ముమ్మడిగా ప్రయోగించి రచనలు చేస్తే పాలుకురికి సోమనాథుడు అచ్చమైనటువంటి తెలుగు భాషలో, అప్పటి ప్రజల భాషలో ఆయన రచనలు చేయడం జరిగింది. ఆయన రచించినటువంటి రచనల్లో ద్విపద కావ్యాలు ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి, రగడలు ఉన్నాయి, అష్టకాలు ఉన్నాయి, శతకం కూడా ఉన్నది. తెలుగు సాహిత్యంలో పలు ప్రక్రియలకు ఆద్యుడు ఎవరు అంటే పాలుకురికి సోమనాథుడు. గొప్ప వ్యక్తిత్వం కలవాడు మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి రచన వినిర్మాణం, కవిత వినిర్మాణం చేయగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు పాలుకురికి సోమనాథుడు. ఈ పాలుకురికి సోమనాథుడు నిజంగా మన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు కావడం మనందరి అదృష్టంగా భావించాలి. పాలుకురికి సోమనాథుడు రచించినటువంటి రచనల్లో ముఖ్యమైనటువంటివి ఏంటంటే బసవపురాణం కావచ్చు, పండితారాధ్య చరిత్ర కావచ్చు, అనుభవసారం, చతుర్వేద సారం, సోమనాథ భాష్యం, బసవరగడ, చెన్నమల్లు సీసములు, అదేవిధంగా వృషాధిప శతకం అనేటువంటి ముఖ్యమైనటువంటి రచనలు ఆయనవి ఉన్నాయి. సుమారు 30 పైగా ఆయన రచనలు ఉన్నాయి. ఉదాహరణ కావచ్చు, ద్విపద కావచ్చు, రగడ కావచ్చు, అష్టకం కావచ్చు, శతకం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి ప్రక్రియలకు ఆద్యుడు పాలుకురికి సోమనాథుడు. తెలుగులో తొలి ద్విపద కావ్యకర్త ఎవరు అంటే
పాలకురికి సోమనాథుడు. తెలుగులో సంపూర్ణ శతక లక్షణాలు కలిగిన తొలి శతక కర్త పాలకురికి సోమనాథుడు. తెలుగులో తొలి ఉదాహరణ కావ్యకర్త పాలకురికి సోమనాథుడు. తెలుగులో తొలి రగడ తొలి అష్టకం రచన గావించినటువంటి వాడు ఎవరంటే పాలకురికి సోమనాథుడని ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోవచ్చు. ఎన్ని క్రెడిట్లు అంటే తెలుగు సాహిత్యంలో పాలకురికి సోమనాథునికి ఉన్నటువంటి ఆ కీర్తి మరే కవికి దక్కదని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అలాంటి పాలకురికి సోమనాథుని గురించి తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తెలుగు సాహిత్యంలో అనేకమైన ప్రక్రియలకు ఆద్యుడు పాలకురికి సోమనాథుడు. ఈయన 12వ శతాబ్ది ఉత్తరార్ధం 13వ శతాబ్ది పూర్వార్ధానికి చెందినటువంటి వాడు. పాలకురికి సోమనాథుని స్వస్థలం నేటి వరంగల్ సమీపాన గల పాలకుర్తి అనే గ్రామం. ఇతని తల్లి శ్రీయాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు. వీరశైవ మతస్థాపకుడైనటువంటి బసవేశ్వరుని ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని ఆయన జీవితచరిత్రే కాకుండా పలు శైవ భక్తుల ఇతివృత్తాలని ఆధారంగా చేసుకొని బసవ పురాణం అనేటువంటి అద్భుతమైనటువంటి ద్విపద కావ్యాన్ని రాయడం జరిగింది. ద్విపదలోనే ఎందుకు రాయడం జరిగిందో మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ద్విపద అనేది దేశీ ఛందస్సు. సామాన్యమైన ప్రజలు పాడుకొనడానికి వీలుగా ఉండేటువంటి ఛందస్సు ద్విపద ఛందస్సు. ద్విపద అంటే 2 పాదాలు ఉన్నది అనేది సామాన్య అర్థం. ఇదే చాలామందికి తెలుసు. కానీ పదం అంటే పాదం అనే అర్థమే కాకుండా పాట అనే అర్థం కూడా ద్విపదకుంది. అంటే 2 పాదాలు కలిగినది ద్విపద అనేది సామాన్యార్థమైతే పాటకు రెట్టింపు లక్షణాలు కలిగినది అనేటువంటిది విశేషమైన అర్థం. ఇక్కడ సామాన్యమైనటువంటి 2 పాదాలు కలిగినది అనే అర్థాన్ని తీసుకోవడం సమంజసమైంది కాదు. ఇక్కడ పాటకు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో దానికి రెట్టింపు లక్షణాలు కలిగినది ద్విపద. ప్రజలు పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటిది, దేశీయమైన ఛందస్సు కలిగినటువంటిది, ఒక్కసారి వినగానే లేదా చదవగానే అవగాహన చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటిది, ప్రజల భాషలో ఒదిగిపోయేటువంటి తత్వము కలిగినటువంటి ద్విపద ఛందస్సు. అలాంటి ద్విపద 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం కలిగినటువంటి ద్విపద ఛందస్సు లక్షణాల గురించి ఒకసారి మనం చూసుకుంటే 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం కలిగినటువంటిది ద్విపద ఛందస్సు. పాడుకోవడానికి సులభంగా ఉన్నటువంటిది. నన సరిగామ పదని సరిగామ పదని ఇది చాలా చులకన ఇది చాలా పాత అని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా పాడుకునేటువంటి అద్భుతమైన శక్తి ద్విపదకు ఉంటుంది. ఒక బుర్రకథ స్టైల్లో కావచ్చు, ఒక తందనాన కథగా కావచ్చు, ఒక బతుకమ్మ పాటగా కావచ్చు, ఒక ఒగ్గు కథగా కావచ్చు, ఒక యక్షగానంగా కావచ్చు, ఇలా అనేకమైన జానపద కళారూపాలను అన్వయిస్తూ ద్విపదను పాడుకునేటువంటి ఒక అద్భుతమైన శక్తి ద్విపదకు ఉంటుంది. అందుకే పాలకురికి సోమనాథుడు ద్విపద ఛందస్సుని ఎన్నుకున్నాడు. ఒకసారి మనం జానపద కళారూపాలకు అన్వయించుకుంటే, ఎందుకంటే ద్విపద యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడే ఆ ద్విపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక తందనాన కథగా, ఒక బుర్ర కథగా, ఒక బతుకమ్మ పాటగా మనం ద్విపదను అన్వయించుకున్నప్పుడు, మొదట బుర్రకథ బాణిలో మనం ద్విపదను చదువుకున్నప్పుడు వినరోరి ద్వారక విషదంబుగాను తందాన 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 అని ఒక బుర్రకథ స్టైల్లో, అదేవిధంగా ఒక తందాన కథ స్టైల్లో వినరోరి ద్వారక తందాన విషదంబుగాను తందాన 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 తానే తందనాన తందాన ఇలా ఒక తందనాన కథలో, అదేవిధంగా తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయినటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైన సంస్కృతి కలిగినటువంటి తెలంగాణ సంస్కృతికి
ప్రతీకగా భావించబడుతున్నటువంటి పండుగ ఏదంటే బతుకమ్మ పండుగ. భగవంతుని ఆరాధించడంలో పూలను నివేదించుకుంటాం భగవంతునికి. కానీ ఒక పువ్వునే పరమాత్మగా భావించి, ఒక పువ్వునే దైవంగా భావించేటువంటి ఒక అద్భుతమైన సంస్కృతి తెలంగాణలో ఉంది. అలాంటి బతుకమ్మ పాటకు అన్వయిస్తూ కూడా ద్విపదను పాడుకోవచ్చు. ఎలా అంటే, ఇది చాలా చులకన ఉయ్యాలో, ఇది చాలా ప్రాత ఉయ్యాల, ఇది చాలా నిస్సారం ఉయ్యాలో, ఇది చాలా అలతి ఉయ్యాల. బతుకమ్మ పాటలో ప్రధానంగా వలలో, కోల్, అదేవిధంగా ఉయ్యాలో అనేటువంటి కోరసలు బాగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాడేటువంటి మహిళలైతే ఉయ్యాలో అని, పట్టణ ప్రాంతాల్లో పాడేటువంటి స్త్రీలైతే వలలో అని, అదేవిధంగా కోల్ అనేటువంటి కోరసల్ని బాగా ఉపయోగిస్తారు. ఇది చాలా చులకనా కోల్, ఇది చాలా ప్రాతా కోల్ అని, అదేవిధంగా వలలో అని, ఇది చాలా చులకనా వలలో, ఇది చాలా ప్రాతా వలలో అని, ఇలా ద్విపదను ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా జానపద కళారూపాలకు అన్వయిస్తూ పాడుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ శక్తి దానికి ఉంది. కాబట్టే పాలకురికి సోమనాథుడు దేశీయమైన ఛందస్సు అయినటువంటి ఆ ద్విపదను ఎన్నుకోవడం జరిగింది. అలా ద్విపదలో ఆయన బసవపురాణము, పండితారాధ్య చరిత్ర అనేటువంటి 2 కావ్యాలను రాయడం జరిగింది. బసవపురాణం వీరశైవ మతస్థాపకులైనటువంటి బసవేశ్వరుని యొక్క జీవిత కథతో పాటు పలువురు శైవ మత భక్తులు వారికి సంబంధించినటువంటి కథలను కూడా తీసుకొని బసవ పురాణం రాయడం జరిగింది. ప్రథమాంధ్ర సాంఘిక పురాణంగా ప్రసిద్ధిగాంచినటువంటి ద్విపద కావ్యము ఏది అంటే బసవ పురాణం అని చెప్పుకోవాలి. ప్రథమాంధ్ర సాంఘిక పురాణం, ప్రథమాంధ్ర సాంఘిక కావ్యం, ప్రథమాంధ్ర సాంఘిక ద్విపద కావ్యం ఏ విధంగానైనా అడగొచ్చు. కాబట్టి అలా బసవ పురాణానికి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి. ఈ బసవ పురాణం ప్రథమాంధ్ర సాంఘిక పురాణమని, అదేవిధంగా ప్రథమాంధ్ర సాంఘిక కావ్యమని, అదేవిధంగా తొలి ద్విపద కావ్యమని ఇలా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పండితారాధ్య చరిత్ర అనేటువంటి మరొక అద్భుతమైనటువంటి ద్విపద కావ్యాన్ని రాశాడు. చూడండి, పాలకురికి సోమనాథుడు ఎక్కడ కూడా ఏ పురాణాంతర్గతమైనటువంటి ఇతిహాసాంతర్గతమైనటువంటి కథలను తీసుకోకుండా తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అనేకమైన సంఘటనలు కావచ్చు, సామాజిక సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, అలాంటి వాటిని ఇతివృత్తాలుగా తీసుకొని ఆయన కావ్యాలుగా మలచడం జరిగింది. పండితారాధ్య చరిత్ర వీరశైవ మత ప్రచారకుల్లో ఒకడైనటువంటి మల్లికార్జున పండితుని జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఆయన పండితారాధ్య చరిత్ర అనేటువంటి అద్భుతమైన ద్విపద కావ్యాన్ని రాయడం జరిగింది. ఇది తొలి విజ్ఞాన సర్వస్వంగా, తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా భావించబడుతున్నటువంటి కావ్యము ఏది అంటే పండితారాధ్య చరిత్ర అని చెప్పుకోవాలి. అలాంటి పండితారాధ్య చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? పాలకురికి సోమనాథుడు. పండితారాధ్య చరిత్ర ఏ ఛందస్సులో రాయబడింది? ద్విపద ఛందస్సులో రాయబడింది. అదేవిధంగా విజ్ఞాన సర్వస్వంగా భావించబడుతున్నటువంటి కావ్యము ఏది అన్నప్పుడు పండితారాధ్య చరిత్ర అని చెప్పుకోవాలి. మల్లికార్జున పండితుని జీవితాన్ని ఆధారంగా చేసుకొని పాలకురికి సోమనాథుడు రచించినటువంటి కావ్యము ఏది అంటే ఏదని చెప్పుకోవాలి? పండితారాధ్య చరిత్ర. ఇలా పాలకురికి సోమనాథుడు రచించినటువంటి 2 ద్విపద కావ్యాలు తెలుగు సాహిత్యంలో విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాయి. అదేవిధంగా
ఆయన రాసినటువంటి శతకం. బసవా బసవా వృషాధిప అనేటువంటి మకుటంతో ఆయన రాసినటువంటి ఒక శివభక్తి ప్రబోధాత్మకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శతకాన్ని రాశాడు. ఆ శతకమే వృషాధిప శతకం. తెలుగులో సంపూర్ణ శతక లక్షణాలు కలిగిన తొలి శతకం ఏది? వృషాధిప శతకం. ఈ వృషాధిప శతకం రచయిత పాల్కురికి సోమనాథుడు. వృషాధిప శతకం ఏ మత సంబంధమైనది? శైవ మత సంబంధమైనటువంటిది, శివభక్తి ప్రబోధాత్మకమైనటువంటిది వృషాధిప శతకం. తెలుగులో తొలి సంపూర్ణ శతక లక్షణాలు కలిగినటువంటి శతకం వృషాధిప శతకం. అయితే అంతకుముందు మల్లికార్జున పండితుడు శివతత్వసారం అనే శతకాన్ని రాశాడు. కానీ ఈ శివతత్వసారం అనేటువంటిది సంపూర్ణ శతక లక్షణాలు కలిగినటువంటిది కాదు. తెలుగులో తొలి శతకం అంటే శివతత్వసారం అని చెప్పుకోవచ్చు. కానీ ఒక శతకానికి ఉండాల్సినటువంటి లక్షణాలు సమగ్రంగా ఈ శివతత్వసారంలో లేవు. ఒక మకుట నియమం కావచ్చు, ఒక సంఖ్యా నియమం కావచ్చు, ఇవి లేనటువంటి శతకం. అందుకే తెలుగులో శివతత్వసారం అనేటువంటిది తొలి సంపూర్ణ శతక లక్షణాలు కలిగినటువంటి తొలి శతకం కాదు. మామూలుగా తొలి శతకం అంటే శివతత్వసారం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పర్టికులర్గా మీరు గమనించాల్సింది ఏంటంటే సంపూర్ణ శతక లక్షణాలు కలిగిన తొలి శతకం ఏది అంటే వృషాధిప శతకం అని మీరు గుర్తించాలి. దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ వృషాధిప శతకాన్ని రచించినటువంటి కవి పాల్కురికి సోమనాథుడు. ఇక్కడ మనం శతకం ప్రక్రియను గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే కవులు అనాదిగా మొట్టమొదటి నుండి తెలుగు సాహిత్యంలో మొదటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి కవులందరూ కూడా తాము ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాసే ముందు తమ కవిత ప్రతిభను మెరుగుపరుచుకోవడం కోసం మొట్టమొదట శతకాలు రాయడం ఆనవాయితీగా వచ్చింది. అలా మొదటి నుండి ఇప్పటి వరకు పాల్కురికి సోమనాథు నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి కవులు దాదాపుగా మొదట శతక రచన చేసి ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి కావ్య రచనకు శ్రీకారం చుట్టిన వారే మనకు కనబడతారు. అలా పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకాన్ని రాయడం జరిగింది. తర్వాత అనేక మంది కవులు కూడా శతకాలు రాయడం జరిగింది. అయితే శతకం అంటే 100 పద్యాల రచన అని. శతకానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా సంఖ్యా నియమం, మకుట నియమం, చందో నియమం, అదేవిధంగా ముక్తకాలుగా ఉండుట అనేటువంటివి. సాధారణంగా 100 పద్యాలు శతకానికి ఉండాలి. కానీ ఎక్కువ శతకాల్లో 108 పద్యాలు కనబడుతున్నాయి. అంటే సాధారణంగా శతకాల్లో 108 పద్యాలు ఉంటాయి. అదేవిధంగా మకుట నియమం అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి శతకానికి. మకుటం అంటే కిరీటం, రాజు శిరస్సుకు అలంకరించబడేటువంటిది కిరీటం. రాజు శిరస్సుకు కిరీటం ఎంత ముఖ్యమైందో శతక పద్యాలకు మకుటం అనేటువంటిది అంత ప్రధానమైంది. అయితే ఈ మకుటాలు కూడా చాలా విధాలుగా ఉంటాయి. ఒకే ఒక పదంతో కూడుకున్నవి, అర్ధపాదముతో కూడుకున్నవి, ఒక పాదము పూర్తిగా ఉన్నటువంటివి, 2 పాదాలతో కూడినటువంటి మకుటాలు. సుమతి, భాస్కర, అదేవిధంగా కుమార, కుమారి ఇలాంటివన్నీ కూడా ఏకపద మకుటాలతో కూడినటువంటివి. అర్ధపాద మకుటాలతో ఉన్నటువంటివి బసవ వృషాధిప, అదేవిధంగా దాశరథి, కరుణ, పయోనిధి, సిరిసిరి మువ్వ ఇలాంటివి అర్ధపాద మకుటాలతో కూడినటువంటివి. అదేవిధంగా ఒక పాదము పూర్తిగా
మకుటంగా ఉన్నటువంటి శతకాలు కూడా ఉన్నాయి. విశ్వదాభిరామ వెనురవేమ, లలిత సుగుణజాల తెలుగు బాల, శరణు సంగమేశ శరణు శరణు. ఒకే పాదము మకుటంగా ఉన్నటువంటి, అదేవిధంగా 2 పాదాలు మకుటంగా ఉన్నటువంటి శతకాలు కూడా మనకు కనబడతాయి. ఆంధ్రనాయక శతకంలో చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అని 2 పాదాలు మకుటంగా ఉన్నటువంటిది. సప్తగిరివాస కలియుగ సాధుపోష శిష్టరక్షక తిరుమల శ్రీనివాస అని నేను రాసినటువంటి శ్రీనివాస శతకములో 2 పాదాలు మకుటంగా ఉన్నటువంటి, ఇలా ఒకే ఒక పదం, అర్ధపాదం, పూర్తి పాదం, 2 పాదాలతో కూడినటువంటి మకుటాలు కలిగిన శతకాలు. తర్వాత ముక్తకాలుగా ఉంటాయి. అంటే ఒక భావ సమన్వయం అనేది లేకుండా ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా, ఒక పద్యంలోని భావానికి మరొక పద్యంలోని భావానికి ఎలాంటి సంబంధం లేకుండా శతకములోని పద్యాలన్నీ కూడా ముక్తకాలుగా ఉంటాయి. తర్వాత ఛందో వైవిధ్యం అనేది శతక లక్షణాల్లో మరొకటి. తప్పనిసరిగా శతకములోని ప్రతి పద్యము కూడా ఏదో ఒక ఛందస్సులోనే ఉండాలి. ఉంటే ఆటవిలది, లేదా తేటగీతి, లేదా సీసం, లేదా వృత్తపద్యాల్లో ఉత్పలమాల చంపకమాల, లేదా శార్దూలం మత్తేపం, ఇలా ఛందో వైవిధ్యం అనేటువంటిది కూడా శతక లక్షణాల్లో ఒకటి. తరువాత ఆత్మాశ్రయత్వం అనేటువంటిది కనబడుతుంది. తనను తాను నివేదించుకోవడం, భగవంతునికి నివేదించుకోవడం అనేటువంటిది కనబడుతుంది శతకాల్లో. ఈ ఆత్మాశ్రయత్వం, ఆత్మ నివేదనం అనేటువంటి లక్షణం కూడా శతకాల్లో కనబడుతుంది. ఇలా తెలుగులో తొలి శతకకర్త ఎవరు అంటే ఎవరని చెప్పుకోవాలి? పాలుకురికి సోమనాథుడు. తొలి శతకకర్త అంటే ఇక్కడ సంపూర్ణ శతక లక్షణాలుగా, అది మనం గుర్తుంచుకోవాలి. సంపూర్ణ శతక లక్షణాలు కలిగిన తొలి శతకాన్ని రచించినటువంటి కవి ఎవరు? పాలుకురికి సోమనాథుడు. మామూలుగా తెలుగులో తొలి శతకం అంటే శివతత్వసారం. ఇక్కడ ఆప్షన్లో తెలుగులో తొలి శతకం 1 శివతత్వసారం, 2 వృషాధిప శతకం, 3 సుమతి శతకం, 4 భాస్కర శతకం అంటాడు. తెలుగులో తొలి శతకం అంటే శివతత్వసారమనే గుర్తించాలి, శివతత్వసారమనే గుర్తించాలి. ఒకవేళ సంపూర్ణ శతక లక్షణాలు కలిగిన తొలి శతకం అంటే మాత్రం వృషాధిప శతకం అనేది గుర్తించాలి. అదేవిధంగా పాలుకురికి సోమనాథుడు బసవోదాహరణం, ఒక ఉదాహరణ అనేటువంటి ప్రక్రియకు కూడా ఆద్యుడు పాలుకురికి సోమనాథుడు. రగడ, అష్టకం, ఇలా అనేకమైనటువంటి ప్రక్రియలకు సృష్టికర్త ఎవరంటే పాలుకురికి సోమనాథుడు అని మనం చెప్పుకోవాలి. కాబట్టి పాలుకురికి సోమనాథునికి సంబంధించినటువంటి ఏదేని ఒక రచన నుండి ఏదేని ఒక రచన గురించి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పాలుకురికి సోమనాథుని రచనలని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.